నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. గత పాలకులు చేస్తున్నటువంటి తీరు ప్రజలకు నచ్చక, నిరుద్యోగులకు నచ్చక ఆ ప్రభుత్వాన్ని దించేసినటువంటి పరిస్థితి. కానీ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా అదే రకమైనటువంటి దాడులు. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నటువంటి పదం మనం విన్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కనిపించలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజులలో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం మనకు కనిపించట్లేదు. సో ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నిన్న మనం విజువల్స్లో చూసినాం. ఒక ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి జాన్స్ అయినటువంటి అమ్మాయిని ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ఆ అమ్మాయి ఏదో ఒక దొంగలాగానో ఇంకోలాగానో ఆమెను వెహికల్ మీద చేజ్ చేస్తూ ఆమెను జుట్టు పట్టుకొని లాగినటువంటి పరిస్థితి. అంటే ఒక మహిళా కానిస్టేబుల్ ఒక మహిళ మీద ఇంత అరాచకంగా ప్రవర్తించడం నిజంగా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కేవలం జీవో నెంబర్ 55 తీసుకొచ్చి ఇదైతే నూతన హైకోర్టును అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతుందో రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ ఏర్పాటు చేయడానికి జీవో నెంబర్ 55 తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక ఇబ్బంది అవుతుంది. అక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి, పరిశోధన చేయాలి. సో దాని మీద ఏబీవీపీ నాయకులు, ఏబీవీపీ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా. సో ఈ నేపథ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఝాన్సీ మీద నిన్న పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సో ఆమె హెల్త్ కండిషన్ కూడా అసలు బాగాలేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలోనేమో పోలీస్ స్టేషన్లో వేసి కొట్టినటువంటి సందర్భాలు సో మనం అందరం చూసినాం. ఇదే హాస్పిటల్లో మనము ఆమెను పరామర్శించినటువంటి సందర్భాలున్నాయి. ఒకసారి ఝాన్సీతో మాట్లాడదాం. సో ఝాన్సీ, ఎట్లుంది పరిస్థితి? ప్రస్తుతానికైతే ఇబ్బందే ఉందన్న. ఇంకా ఏం చెప్పలేదు. 2 days అబ్జర్వేషన్లో పెడదాం అనేసి చెప్పారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వాన్ని అందరూ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అంతా కూడా ఏకమయ్యి ఆ ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాక ఏమైనా మార్పు కనిపిస్తుంది ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి? మార్పు రావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోయారు. ముఖ్యంగా నా రాష్ట్ర సాధన కోసం కొట్లాడింది విద్యార్థి నిరుద్యోగులే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కూడా విద్యార్థి నిరుద్యోగుల పాత్ర ఉంది. ఆ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగలేదు. ప్రజలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగులంతా నష్టపోయారు. ఈ పాలన నుంచి విముక్తి పొంది సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందామనే ఉద్దేశంతో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో విద్యార్థి నిరుద్యోగుల పాత్ర కీలకమైనదన్న. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజులు గడవక ముందే విద్యా సంస్థల భూములపైన ఈ విధంగా కన్నువేయడం అనేది సరైన పద్ధతి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ చాలా విద్యా సంస్థల భూములను ఆక్రమించి వేరే సంస్థలకు కేటాయించే ప్రయత్నం చేసింది. ఎన్నో భూములు కబ్జాలు చేసింది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గత ప్రభుత్వం పైన రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్నారు, సిటీ చుట్టుపక్కల ఎక్కడ భూములు కనిపించినా కూడా కబ్జాలు చేస్తున్నారని ప్రస్తావించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్న 100 ఎకరాల ల్యాండ్ను హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయిస్తూ జీవో 55ను విడుదల చేసింది. ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ బయోడైవర్సిటీ పార్కుకు సంబంధించినది. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రొఫెసర్లు, విద్యార్థుల యొక్క కృషి ఉంది. వాళ్ళ పరిశోధనలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం అది. ఇలా అగ్రికల్చర్ విద్యార్థులు రీసెర్చ్లు చేయాలంటే 4 గోడల మధ్యలో చేసేది కాదన్నది. భూమిలోకి వెళ్ళి వాళ్ళు రీసెర్చ్లు చేయాలి. అటువంటి భూమిని ఇంకా 100-200 ఎకరాలు ఇవ్వాల్సింది పోయి ఆ భూమిని లాక్కొని ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం చేస్తే వాళ్ళు ఎక్కడ నాణ్యమైన పరిశోధనలు చేయగలుగుతారు? వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం ఉంటుంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు దీని పట్ల? కబ్జాలు చేసినాయి అని చెప్పేసి మీరే అన్నారు కదా, ఆ భూములు తీసుకొని ఎందుకు హైకోర్టు కేటాయించకూడదు? ఏబీవీపీ హైకోర్టు నూతన భవనానికి వ్యతిరేకం కాదు. మీరు విద్యా సంస్థల భూమి జోలికి రావద్దు, ఇదే అని కాదు, ఎక్కడ కూడా మీరు విద్యా సంస్థల భూమిల జోలికి రావద్దని ఏబీవీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. ఈ జీవో పాస్ చేసిన నెక్స్ట్ డే నుంచే అక్కడ విద్యార్థులు రాకపోయినప్పటికీ కూడా దాదాపు నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వీసీ ఛాంబర్ ముందు కూడా నిరసన వ్యక్తం చేసినాం. దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురాగలిగినాం. వాళ్ళు శాంతియుతంగా 15 రోజుల నుంచి నిరసన చేస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఫర్దర్గా
మనం ఏం చేస్తే మనం సాధించుకుంటాం, ప్రభుత్వంలో స్పందన లేదు, అందరు ఏకం కావాలని చెప్పేసి వాళ్ళకు పిలుపునిస్తూ అక్కడ కేటాయించిన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మేము నిరసన వ్యక్తం చేస్తాం సార్ ఇది అని చెప్పేసి శాంతియుతంగా మేము వెళ్ళబోతుంటే వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి నా వెనకాల కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వేరే వాళ్ళ స్కూటీ తీసుకొని చేజ్ చేసి ఆ విధంగా నన్ను ఇది చేయడం